నాకైతే సముద్రం ఏర్పెక్కడం బాగా నచ్చింది. సో ఫైట్ సీన్స్ ని బాగా ఇష్టపడ్డాను. ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ చంపేస్తాడు దాన్ని. జమ్ జమ్ అని వస్తుంది, ఇట్లా ముందు నుంచి ఒకరిని చంపుతారు, వెనక నుంచి ఇంకోళ్ళు చంపుతారు. అది బాగా అనిపిస్తుంది నాకు. లేదు, కామన్ గా అయితే ఏం లేదు, కొంచెం యూనిక్ గా ఉంది. ఓల్డ్ వర్షన్ అంటే అప్పట్లో సముద్రంలో ఏం జరుగుతుంది, సో వాళ్ళ సముద్రంలో పీపుల్స్ కోసం ఒకడు తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తాడు. సో అతను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేసి చూపిస్తారు. నేనైతే తన చూసింగ్ అంటే స్టోరీ చూసింగ్ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. లుక్స్ చాలా అంటే డిఫరెంట్ గా, అది RRR తో కంపేర్ చేసుకుంటే వేరే లెవెల్. ఇది కొంచెం న్యూగా వచ్చింది, ట్రెండీకి తగ్గట్టుగా ఉంది. అవును, నాకు కూడా ఉంది కొంచెం ఆమె చూపిస్తుంటే బాగుండేదని. సో మేబీ పార్ట్ 2 లో తనది ఎక్కువ ఉండొచ్చు, అందుకే పార్ట్ 1 లో తక్కువ చూపించారు. పార్ట్ 1 సరిగా లేదంటున్నారు, మళ్ళీ పార్ట్ 2 పార్ట్ 1 సరిగా లేదన్నోన్ని కొట్టి చంపేసండి. చాలా బాగుంది సినిమా. చూపించేవాడిని మరి నాకు సంబంధం లేదు, నేను ఇలాంటి వాటిలో 30% హ్యాపీ అనిపించింది అంతే. 100% 30% హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న సినిమా అంటే RRR సినిమా, ఈ టెంపర్ సినిమా, ఏ సినిమా అయినా ఆయన స్టైల్, ఆ స్టోరీ, ఆ ఎమోషనల్ తీసుకోతాడు. కానీ ఈ సినిమాలో ఎక్కడో తగ్గింది, అది డైరెక్టర్ తప్పు నేను అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ ఏది చేస్తే హీరో చేస్తాడు, కానీ మన ఎన్టీఆర్ నా లెవెల్ ఊహించుకున్నా. మరి డైరెక్టర్ గారు ఇట్లా ఎందుకు చేసిందో, మళ్ళీ ఆచార్యాన్ని ఎందుకు గుర్తు చేసి లాగే చేయడం వల్ల 2.0 అనే చెప్పుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న లుక్ అయినా, డాన్స్ అయినా సూపర్ సూపర్ సూపర్. ఇంకోటి సినిమా అన్నప్పుడు ఒక హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ ఎంతసేపు మినిమం ఒక సినిమా మొత్తం చూపిస్తారు కదా, 10 నిమిషాలు బ్రో, 15 నిమిషాలు బ్రో, హీరోయిన్ ఒక చుట్టం వల్ల సాంగ్ వస్తుంది, అట్లా 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 వెళ్ళిపోతుంది. అరే హీరోయిన్ కి స్కోప్ లేదు. ఫస్ట్ జానకి బ్రో ఫస్ట్ ఎంట్రీ, ఆమెను ఎలా చూపించాలో నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదన్నా. నేనైతే డిసప్పాయింట్ అన్న, పెట్టిన డబ్బులకి డిసప్పాయింట్. 1 o'clock వచ్చి చూసిన బ్రో నైట్, డిసప్పాయింట్ బ్రో. దావుది సాంగ్ లేదు బ్రో, ఒక చుట్టమల సాంగ్ ఉంది, ఒకటి అయోధ్య పూజ సాంగ్ ఉంది, సాంగ్ అయితే లేదు. కానీ ఎక్కడో డిసప్పాయింట్ అయింది. ఎవరు తప్ప మరి ఏందో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఒకటే ఎన్టీఆర్ అన్న సూపర్ సూపర్ సూపర్, యాక్టింగ్ కి ఫిదా, ఆయన డాన్స్ అయినా, ఆయన ఫైటింగ్ సీన్ అయినా సూపర్. ఒకటి సొరచాప సీన్ ఉంటుంది, అది వేరే లెవెల్, అదొకటి తప్ప నాకు అంతే. ప్రభాస్ ఫ్యాన్స్ సొరచాప ఎప్పుడు చూసారంట? ఇక ఫస్ట్ చూసిన కానీ మళ్ళీ ఎందుకు వేయాలని ఏసీలో నాకైతే అర్థం కాలేదు బ్రో. వద్దు బ్రో ఎక్కువ రివ్యూ. ఒకటి ఏంటంటే వీడియో ఏంద్రా నెగిటివ్ చెప్తాను కూడా, నేను ఒక్కటి నెగిటివ్ చెప్తే సినిమా హిట్ కాదన్న. అందరూ 90% అదే ఉంది. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ ఎంత అన్న? 1.5 ఇద్దాం. 5కి సినిమా పోయినట్టు. ఇది నువ్వు వచ్చి చూడనా, నీ అబ్బాయి చెప్తే నేను ఒక్కడే చెప్తే నా అభిప్రాయం, నేను ఒక్కడే చెప్తే సినిమా హిట్ కాదు, ఫెయిల్ కాదు, అందరి అభిప్రాయం అది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అదే దేవరా కాదు, అది దేవుడా. ఇంపార్టెంట్ ఏమీ నచ్చలేదు అన్న, బాగా సినిమా డిజాస్టర్ అస్సలు. వాళ్ళ మళ్ళీ ఇంకా సెంటిమెంట్ వర్కౌట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. రాజమౌళి తర్వాత తీసే సినిమాలు సెంటిమెంట్ అనేది ఫ్లాప్ అయితే అంటే ఎవరు తీసే సరే. సో లాస్ట్ టైం ఆచార్య ఫ్లాప్ అయింది, మళ్ళీ ఇప్పుడు దేవరా ఫ్లాప్ అయినట్టేనా? ఫ్లాప్, డౌట్ లేకుండా ఫ్లాప్. తెలిసిపోతుంది కదా జనాలు, ఎవరు చూస్తుంటే రెస్పాన్స్ అసలు ఎవరు మొహంలో అసలు వెలిగే లేదు. బాగా సినిమా అసలు ఒక్కడ కూడా బాగా. వేస్టింగ్ రేటింగ్ కూడా 1 o'clock వచ్చి చూసాం మేము. వేస్టింగ్ ఇలాంటి సినిమాలు ఇంకా వేస్ట్, టైం వేస్ట్ మాకు. మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. రేటింగ్ కూడా 0. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అన్నాం. ఎందుకంటే సినిమా ఇంత గొప్ప చాలా హై లేచిందంటే మెయిన్ రీజన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరు ఎన్టీఆర్ బాగా, ఎన్టీఆర్ మెయిన్. నాకైతే చాలా మంది రివ్యూ తీసుకున్న సినిమా పోయింది అంటారు. సినిమా పోయిందా అంటే ఎగ్జాక్ట్ గా పోయిందని చెప్పను. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మీకు అబ్బా హిట్ కొట్టేసాడు ఒక రేంజ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయాలన్నట్టు ఉంటాం. కానీ సెకండ్ ఏ హై అయితే మనం చూస్తామో ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో హై అనేది పడిపోతుంది. అక్కడ డ్రాబ్యాక్ అయింది మనకి. సెకండ్ హాఫ్ క్యారెక్టరైజేషన్ చేంజ్, ఏ ట్విస్ట్లు కానీ ట్విస్ట్లు ప్రెడిక్టబుల్ ఉంటాయి. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే జరుగుతుంది. సో అదే కొత్తగా అనిపించింది. అండ్ సో ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ కి వెళ్ళాలి అంటే సెకండ్ పార్ట్ మనకి హై అనే ఇవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవుతుందా. కానీ బట్ ఇందులో ఏంటంటే సెకండ్ పార్ట్ అనవసరమా, కంటెంట్ ఉంది సినిమాలో. వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా బాగా తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఫైటింగ్ కొరియోగ్రఫీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. బట్ ఏంటంటే మొత్తం అంతా ఒకటే పాటలో తీయచ్చు కదా, ఎందుకు 2 parts లో తీయాలి, అన్నెసరీ అనిపిస్తుంది మనకి. ఒక పార్టీ వేస్ట్ అన్నాడు చెప్పేది. ఒక పాటలో తీసుకుంటే ఇది ఇంత హై వచ్చేది అంటున్నాను. సైఫ్ అలీ ఖాన్ బాగా చేశారు. మన లాస్ట్ టైం చూసిన ఆదిపూర్ సైఫ్ అలీ ఖాన్ చూస్తే తిట్టుకున్నాం, ఇందులో మెచ్చుకుంటాం, అంత బాగా చేశారు. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ ఎంత? నేను దీనికి 2.5 ఇస్తాను. అంటే ఫ్లాప్
నా దృష్టిలో యావరేజ్ అన్న అది. అది కూడా మీ ఫ్యాన్స్ వచ్చి సినిమా హిట్ చేస్తున్నారు. మా ఫ్యాన్స్ అని చెప్పట్లేదు, హిట్ చేస్తున్నాను కూడా చెప్పట్లేదు. నాకు నచ్చింది నేను చెప్తున్నా. కాదన్న ఆచార్య కంటే బెటర్. ఆచార్య కంటే చాలా ఉందన్న సెకండ్ హాఫ్ లో. అదే సెకండ్ హాఫ్ స్టోరీ స్ట్రైట్ ట్రాక్ అయ్యింది. ట్రిపుల్ ఆర్ కన్నా నచ్చింది బ్రో. లేదండి చూసి చెప్పండి. ఓకే ఫైన్ థాంక్స్. ఉంటాడు మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ మూవీకి మ్యూజిక్ వచ్చి అనిరుద్ గారు అయితే ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చినారు. సముద్రంలో సినిమా మొత్తం సముద్రం సంబంధించే ఉంటది, సముద్రంలో మునిగిపోతారు మ్యూజిక్ కి. ప్రతి ఒక్కరు సినిమా చూడాలనుకున్న వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి, ఎందుకంటే మ్యూజిక్ లో మునిగిపోతారు మీరు. ఈత రానోళ్ళు అంటే స్విమ్మింగ్ రానోళ్ళు లైఫ్ జాకెట్లు తెచ్చుకోరు, మీ లైఫ్ ని కాపాడుకోరి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు చెప్పొద్దు, మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడలేము. నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం చెప్తున్నా కదా. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే దూకే ధైర్యం జాగ్రత్త వారే తెగబడి రావే ఇట్లుంది మ్యూజిక్. అనిరుద్ధ్ మ్యూజిక్ నేను వాడలే అన్న, మ్యూజిక్ అయితే అంత బాగుంది, అంత ఎంజాయ్ చేసిన. నేనైతే రేటింగ్ అయితే 5 out of 5 రేటింగ్. ఓడాడు సోడా బుట్టి సోపుడిగా పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ ఉంది. సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ క్యారెక్టర్ జస్ట్ 10 minutes ఒక సాంగ్ కోసం తీసుకునేటట్టు వచ్చింది. నెక్స్ట్ దావుడి సాంగ్ కూడా వేయలేదు సినిమాలో. మెయిన్ సినిమా హైలైట్ సాంగ్ అంటే అది కూడా వేయలేదు. రొటీన్ అంటే ఏం కాదు, కానీ స్టోరీ అంత ఎక్కలే ఎవరికి. మన స్టోరీ దగ్గర నెక్స్ట్ లెంత్ కూడా ఎక్కువ ఉంది బాగా. జర లెంత్ తగ్గించి స్టోరీ కూడా కొంచెం చేంజెస్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. పార్ట్ 2 అవసరం అంటే ఓకే, బాహుబలిలో మనకి కట్టప్ప ఎందుకు చంపాడు అనేటట్టు క్లైమాక్స్ లో కొంచెం ఎన్టీఆర్ గారిని వాళ్ళ కొడుకే చంపినట్టు చూపించారు. అది అయితే పార్ట్ 2 చూడాలి కంపల్సరీగా. పార్ట్ 2 వచ్చిన తర్వాత ఇంకా చూడాలి. సినిమా ఎలా ఉందన్న? యావరేజ్ ఉందన్న. చాలా మంది ఏమంటారు అంటే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉందన్న జాన్వీ కపూర్. చాలా మంది స్క్రీన్ టైం చాలా తక్కువ జాన్వీ కపూర్ది. ఓకే, ఇంకోటి అన్న సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అది జాన్వీ కపూర్ ఇంకా ఎన్టీఆర్ దే బాగుంది, ఇంకేం బాగలేదు. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 అయితే 3.5 ఇస్తా. చాలా మంది సినిమా యావరేజ్ ఉంది అంత. ఫస్ట్ టైం వన్ టైం చూస్తే చాలు. వన్ టైం అంటే లైక్ దేవరా అనేది ఆచార్య లాగా అయిపోయినట్టేనా? అంత కాదు, దేవరా కొంచెం బెటర్, ఆచార్య అంత కాదు, కొంచెం బెటర్. శివ కొంచెం అప్గ్రేడ్ అయ్యాయంట, కొంచెం లైట్ గా. అంతే. సినిమా అయితే 2 ఇంకా ఎట్లుంటది నాకు తెలిసి 2 బానే ఉంటది. 1 ఇట్లా క్లైమాక్స్ బాలే భయ నాకు. క్లైమాక్స్ అందరికి ఎవరికి నచ్చదు యాక్చువల్లీ. క్లైమాక్స్ ఫ్యాన్స్ కైనా కూడా నచ్చదు, నా ప్రకారంగా చెప్తున్నా. మీ హార్ట్ఫుల్ గా చెప్పండి, సినిమా ఎలా ఉంది? హార్ట్ఫుల్ గా అయితే యావరేజ్ 3.5 అంతే. హార్ట్ఫుల్ గా చెప్పండి. హార్ట్ఫుల్ గానా? ఒరిజినల్ గా చెప్పాలంటే ఇంకేమైనా నాకు నచ్చలే భయ, అది నాకు నచ్చలే. మంచి ప్రొడ్యూసర్, మంచి హీరో కొరటాల శివ డిసప్పాయింట్. ఓకే, జాన్వీ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంది. ఏదో జస్ట్ క్యారెక్టర్ అంతే, హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అంతే. మన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. రేటింగ్ ఎంత సార్? ఇంకా అంతా వదిలేసేయండి, నేను చెప్పను అన్న. ఫస్ట్ ఎన్టీఆర్ అన్నమాట, కాలర్ ఎగిరేపించింది అన్న ఎన్టీఆర్. నెక్స్ట్ సెకండ్ మిత్ కాలర్ ఎగిరేపించిండు మొత్తం. సెకండ్ ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. హిట్ కొట్టేసిండు అన్న. మేబీ వాళ్ళు నిద్రపోయారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిద్రపోయింటారు. సెకండ్ థర్డ్ ఎన్టీఆర్ అన్న 1 man షో. సినిమా మొత్తం ఎన్టీఆర్ అన్న 1 man షో. ఇంకొకటి మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు, చూసే విధానంలో ఉంటది. ఇంతకు ముందు కొరటాల శివ అది తీసిండు కాదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్కేల్ మారుతుంది, చూసే విధానంలో ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మూడ్ లో వచ్చిరో చూడు, వాళ్ళకి ఇష్టం. ఇంకా 1 man షో ఎన్టీఆర్ సినిమా మాత్రం బరాబర్ హైలైట్ ఉంది. సినిమా చూసి మాట్లాడాలి. రియల్లీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్టేషన్ నేను ఇంత ఉంటానని అనుకోలే సినిమాలో. దానికి నేను ఊహించిన దానికన్నా
ఒక రేంజ్ ఉంది మూవీ అయితే. క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ అసలు ఇంత సింపుల్ గా తీసేస్తాడని అనుకోలే, కానీ సూపర్ క్లైమాక్స్. అది సెకండ్ హాఫ్ అయితే ఊహించొద్దన్నా, దీనికి ఒక రెండు మూడు 5-6 అవి మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా ఎక్కువనే. స్పాయిలర్స్ మాత్రం బయట పెట్టకండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా కానీ మీరు టికెట్ తీసుకొని చూసి చెప్పండి రివ్యూస్, కానీ ఆ ఇష్టం వచ్చిన నోటింగ్ మాత్రం చెప్పకూరి. మీరు కూడా చూడండి, చూసిన తర్వాత మీరే రివ్యూ ఇవ్వండి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ స్టామినా ఏంది, డాన్స్ ఏంది, అనిరుద్ మ్యూజిక్ ఏంటిది, కొట్టాల శివ ఏంటిది, రాజమౌళిని బీట్ చేసిందంటే కొట్టాల శివ. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను మా నాన్న చిన్న ఉన్నప్పుడు సినిమా తీసుకుపోయాను. బెబ్బులి పులి రేంజ్ నుంచి, సింహాసనం దగ్గర నుంచి ఆడికి వెళ్ళి నేను సూపర్ 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 సూపర్. ఫస్ట్ దేవరా అంటేనే దాంట్లో జాన్వీ కపూర్ యాక్టింగ్ చాలా తక్కువ ఉందంట. లేదు బ్రో, ఆమె తగ్గట్టు ఇచ్చినారు. సూపర్ హీరోయిన్, సూపర్ సూపర్ గా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ సూపర్ చేసి ట్రిపుల్ బాగా చేసి, అమ్మాయి కూడా హీరోయిన్ బాగా చేసింది. సూపర్ సినిమా, బాగుంది. అనిరుద్ సూపర్ ఉంది. మెంటల్ తగ్గింది సినిమా మెంటల్ తగ్గింది. అరే మొత్తం అరే అరుకో అరే ఇంట్రెస్ట్ చెప్పబా, ఏం కాదు చెప్పు. సినిమా ఎలా ఉంది చెప్పు. అరే బాయ్ సినిమా బట్టలు చెప్పుకోవాలి బాయ్, కానీ నేను చెప్పుకోవాలి కదా అని చెప్పి. బాగుంది చెప్పుకున్నా, బాగాలేకుండా చెప్పుకున్నా, రెండు అంటే సినిమా యావరేజా? చూడొచ్చు. అరే ఏం మంచి సినిమా. ఒక మంచి డైరెక్ట్ అంటే ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మంచి హీరో అందరు ఉన్నారు, కానీ కొరటాల శివ యూజ్ చేసుకోలేదు. బాగాలేదు సినిమా. బాగాలేదని చెప్పాను కానీ డిసప్పాయింటెడ్. ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కొరటాల శివ. ఆచార్యలానే ఉంది అనుకుంటారా? ఆచార్య మీద బెటర్ ఉంది కంపేర్ టు ఆచార్య. ఇట్ వాస్ గుడ్ మూవీ. సో ఆచార్య లాగైతే వరసగా అయితే ఏం లేదు. మూవీ ఓవరాల్ గా మూవీ బాగుంది, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. క్లైమాక్స్ మాత్రం ఆ వర ఎందుకు చనిపోయాడో కూడా రీజన్ తెలియదు. సో అవి కొంచెం ఇంకా బాగా పెట్టుంటే బాగుండేది. యాజ్ ఎ ఫ్యాన్ గా నేనే చెప్తున్నా, క్లైమాక్స్ నాకు నచ్చలేదు. ఎవరికి ఫ్యాన్ కాబట్టి వచ్చేసేది, సినిమా అయితే బాగాలేదు అంతే. సినిమా బాగుంది, సినిమా బాగుంది, ఫీల్ అవుతున్నారు అంటే క్లైమాక్స్ కొంచెం